ఫైనల్లీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. ఇది విద్యార్థుల గెలుపు, ఇది జెన్జీ గెలుపు, ఇది యువత గెలుపు, ఇది ప్రజల గెలుపు, ఇది ప్రజాస్వామ్యం గెలుపు. ఈ గెలుపు, ఈ ప్రొటెస్ట్ అనేది భారతదేశ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ కేంద్ర మంత్రి రాజీనామా చేయడం అనేది మామూలు విషయం కాదు. గత 20-25 సంవత్సరాలుగా ఏ కేంద్ర మంత్రి రాజీనామా చేయలేదు. అంతకుముందు ఒక 4-5 చేసిళ్ళు. అయితే ఏ ముహూర్తాన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారి నోట్ల నుండి కాక్రోచెస్ అనే పదం వచ్చిందో, అమెరికాలో ఉన్న అభిజిత్ దీప్కే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని సోషల్ మీడియాలో పెట్టడం, 2-3 రోజులనే మొత్తం ఇండియా అంతా వైరల్ అవ్వడం, అతను ఇండియాకు రావడం, ఇండియాకు వచ్చినప్పటి నుండి జంతర్ మంతర్లో నీట్ పేపర్ లీకుపై ప్రొటెస్ట్ చేయడం, శాంతియుత ప్రొటెస్ట్ కాస్త జరుగుతూ ఉంది. గత 2 నెలలుగా జరుగుతూ ఉంది. అయితే లాస్ట్ 10 డేస్లోనే ఇది చాలా తీవ్ర పరిణామం దాల్చింది. సోనం వాంగ్చుక్ గారు ఆమర నిరాహార దీక్ష చేయడం, అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం, అతను హాస్పిటల్లో జాయిన్ చేయడం, అభిజిత్ దీప్కే ఇంకా అది కొనసాగిస్తూ ఉండడం, 3 డిమాండ్లతోటి వీళ్ళు ముందుకొచ్చిళ్ళు. 1, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. 2, నీట్ పేపర్ లీక్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసే మధ్యలోనే దాదాపు 20 మంది దాకా విద్యార్థులు చనిపోయిళ్ళు. సో వాళ్ళ కుటుంబాలకు ₹1 కంపెన్సేషన్గా ప్రకటించడం, అదేవిధంగా ఇప్పుడు ఈ నిరసనలో పాల్గొన్న విద్యార్థులకు, యువత మీద ఏదైనా ఎఫ్ఐఆర్లు జరిగితే అవన్నీ పూర్తిగా తీసేయాలని చెప్పి వాళ్ళు 3 డిమాండ్లతోటి ఇది ప్రొటెస్ట్ కొనసాగిస్తూ ఉంటే, జూలై 20వ తారీఖు పార్లమెంటు ముట్టడిద్దామని వీళ్ళు నిరసన తీయడం, అక్కడ లాఠీ చార్జులు, టియర్ గ్యాస్ అవన్నీ ఉపయోగించడం, పోలీసులు ఎంతోమంది విద్యార్థులకు దెబ్బలు తగలడం, ఇవన్నీ మనం చూసినాం. ఆ తర్వాత వీళ్ళకు మద్దతు ఇస్తూ రాహుల్ గాంధీ దిగడం, రాహుల్ గాంధీ దిగిన తర్వాత దేశమంతా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఇంతకుముందు యాక్టివిస్టులు, సమాజం కోసం చేసేవాళ్ళు, యువత వాళ్ళ తల్లిదండ్రులు అందరూ వచ్చిళ్ళు. లాస్ట్కు కాంగ్రెస్ పార్టీ దిగినాక దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టిళ్ళు. ప్రతి రాష్ట్రంలో, ప్రతి యూనివర్సిటీలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వివిధ బీజేపీకి అగ్నెస్ట్ ఉన్న పార్టీలు అన్ని దేశమంతటా ఏకమై ఒకటే నినాదం, రాజేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసన భారీ ఎత్తున చేయడంతో ఫైనల్ ఆ తర్వాత నరేంద్ర మోడీ కంట్రోల్ చేయడం కోసం వీడియో పెట్టడం, ఇంకొక రోజు చర్చలు జరిగి మీ 2 పాయింట్లకు ఓకే, మీ 2 కండిషన్లకు ఓకే, మళ్ళీ ఈ రాజీనామా గురించి మళ్ళీ ఒక రోజు చెప్తా అనడం, అట్లా ఫైనల్గా ఈరోజు మధ్యాహ్నం 1 గంట కింద జూలై 25వ తారీఖు నాడు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా లేఖ రాసి నరేంద్ర మోడీ గారికి ట్విట్టర్లో పంపడం జరిగింది. ఆ లేఖలో ఏముందని మనం చూస్తే, గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు నన్ను బాధించాయి. నేను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదు. నీట్ అక్రమాలు వెలుగులోకి రాగానే సిబిఐ విచారణకు ఆదేశించాం. విజయవంతంగా మళ్ళీ పరీక్ష నిర్వహించాం. బాధ్యతల నుంచి నేను ఎప్పుడూ తప్పుకోలేదు. యువశక్తే ఈ దేశానికి అసలైన శక్తి. వారి భవిష్యత్తు కోసమే రాజీనామా చేశాను. దేశ యువతపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వారి ఆకాంక్షలను గౌరవిస్తున్న దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే రాజీనామా నిర్ణయం తీసుకున్న. దేశ సేవ నా అత్యున్నత ప్రాధాన్యత. దేశ ఐక్యత కొనసాగాలి. యువత తమ చదువుల కోసమే సమయం కేటాయించాలి. మంత్రిగా ఇన్నాళ్ళు నాకు అవకాశం కల్పించిన మోదీకి కృతజ్ఞతలని ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖలో రాసిండు. అయితే ఈ గెలుపుకు సంబంధించి అభిజిత్ దీప్కే మాట్లాడుతూ, శాంతియుతంగా చేసే ఏ ఆందోళనతో అయినా లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది. దీన్ని గాంధీ నుండి నేర్చుకున్న. ఈ దేశ యువత శాంతియుత నిరసనలు వృధాగా పోలేదు. వారి సత్తా ఏంటో తెలిసింది. ఈ విజయం విద్యార్థులందరిది. ప్రజాస్వామ్యం అంటే ఇదే. మాకు రాజకీయాలు అవసరం లేదు. మా డిమాండ్లలో 1 నెరవేరింది. మిగతా 2 నెరవేరే వరకు వేచి చూస్తాం. విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థులపై పెట్టిన అన్ని కేసులకు పూర్తిగా ఎత్తివేయాలి. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు ఈ ఉద్యమం ఆగదు. ఈరోజు సాయంత్రం 6:30 కొవ్వొత్తులతో ర్యాలీ చేద్దామని సిజేపీ నేత అభిజిత్ దీప్కే పిలుపునివ్వడం జరిగింది. అయితే ఎప్పుడు వెనుదిరిగని నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ దిగ్గజాలంటే వీళ్ళు ఎంతో దీర్ఘంగా ఆలోచించుతారు. వీళ్ళు ఎప్పుడు భయపడకుండా కొన్నిసార్లు మొండిగా వెళ్తారు. అయినా కూడా వాళ్ళు దిగొచ్చిళ్ళు. బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ, అమిత్ షా దిగొచ్చి అతని రాజీనామాను యాక్సెప్ట్ చేయడం, అతన్ని రాజీనామా చేసే విధంగా చేయడం జరిగింది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోటి బీజేపీ బలహీనపడిందా అంటే కాదు. వాళ్ళ వెనకాల చాలా ప్రణాళికతో ఉన్నారు. ఎందుకనంటే లాస్ట్ పార్లమెంట్ సెషన్లోనే వీళ్ళు డీలిమిటేషన్ బిల్లు, ఉమెన్ రిజర్వేషన్ బిల్లును పెట్టిళ్ళు. అవి వీగిపోయింది. అయితే ఇప్పుడు అవి డిస్టర్బ్ కావద్దు, అవి డిస్టర్బ్ అయితే మళ్ళీ టైం పడుతుంది, ఆ తర్వాత ఎలక్షన్లు వస్తాయని వీళ్ళు గ్రహించి ఈ సమస్య ఉన్నది, ఫస్ట్ దీన్ని క్లియర్ చేసుకుందాము. ఈ జెన్జీ ప్రొటెస్ట్లాగా మారి ఇంకా నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ల మొత్తం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి ఆడదాకా పోవడం ఎందుకు అని చెప్పి ఇక్కడనే నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళు ప్లాన్ చేసి దీన్ని ఇక్కడనే క్లోజ్ చేసిళ్ళు. కొంచెం పరువు తీసుకున్నా కూడా క్లోజ్ చేసిళ్ళు. అయితే ఈ పరువు తీసుకున్న విషయము
ప్రజలందరికీ ఇది ఒక గౌరవప్రదాయకం, ప్రజలందరికీ ఇది ఒక సంతోషమైన వార్త. ఎందుకనంటే ప్రజలు ఈ అందరికి ఒక స్ఫూర్తి వస్తుంది. ఈ బీజేపీ వాళ్ళు వచ్చినాక ప్రశ్నించడం అనేది తగ్గిపోయింది. మన దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. అప్పుడు కూడా పేపర్ లీకులు అయినాయి. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకులు జరిగినాయి, టీఎస్పీఎస్సీ లీకులు జరిగినాయి, గ్రూప్ 2 పోస్ట్ పోన్లు. అందులో ప్రవళిక అనే అమ్మాయి చచ్చిపోతే ఆమె లవ్ ఫెయిల్యూర్ తోటి చచ్చిపోయిందని ఆమెను బద్నాం చేసిళ్ళు. ఇంటర్మీడియట్ పేపర్ గ్లోబరీనా అనే కంపెనీకి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు కరెక్షన్ చేసి పాస్ అయిన వాళ్ళని ఫెయిల్ అయిన వాళ్ళని పాస్ ఆగమాగం చేస్తే 27 మంది విద్యార్థులు చచ్చిపోయారు. అది కేటీఆర్కు బుద్ధి లేదా? అది బుద్ధి లేకుండా మళ్ళీ నిన్న వచ్చి ప్రొటెస్ట్ చేసిండు. అదే ధర్నా చౌక్ వాళ్ళే ఎత్తేసిళ్ళు. కేసీఆర్ వచ్చినాక ధర్నా చౌకులు, సంఘాలు అవన్నీ, యూనియన్లు అవన్నీ తీసి పడేసిండు. మళ్ళీ ఆ వేదికనే వాళ్ళకు ఊపిరిస్తుంది ఇప్పుడు. సరే, ఆయన ముచ్చట పక్కకు పెడితే ఇది దేశ ప్రజలందరికీ ఒక గొప్ప అవకాశం. ఎందుకనంటే నెక్స్ట్ రేపటి రోజులల్లా ఏదైనా తప్పు జరిగితే మళ్ళీ వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తారు. మొత్తం జంతర్ మంతర్ లాగా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఒక జంతర్ మంతర్ పెట్టుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తారని చెప్పి బీజేపీలు ఉన్నా, నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చినా, ఈ బీఆర్ఎస్ అయినా, ఇక్కడ కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళు పనిచేస్తారు. ఎందుకనంటే మళ్ళీ మేము తప్పు చేస్తే వీళ్ళందరూ యువత అందరు ఏకమై, జెన్జీ అందరు ఏకమై మా మీద దాడి చేస్తే ఎట్లా, మళ్ళీ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని వీళ్ళు మొదలు పెడితే రాష్ట్రమంతా దేశమంతా వాళ్ళకి సపోర్ట్ చేస్తే మళ్ళీ మేము రాజీనామా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఉద్యమాన్ని బీజేపీ పార్టీ హవా ఉన్నప్పుడు కూడా ఆపలేకపోయింది. కాబట్టి అందరం జాగ్రత్తగా ఉండాలని అందరు రాజకీయ నాయకులకు, ప్రతిపక్ష నాయకులకు, అధికార పక్ష నాయకులకు బుద్ధి సిగ్గు అనేది వస్తుంది. మొత్తానికి నరేంద్ర మోడీ ఆయన మంత్రులు ఒక అడుగు వెనుకకేసినా కూడా వాళ్ళు ఈ పార్లమెంట్ సెషన్లో ఇంకా 10-12 రోజులల్లా వాళ్ళు డీలిమిటేషన్ బిల్లు యాక్సెప్ట్ చేయించుకుంటారు పార్లమెంట్లో. అదేవిధంగా ఉమెన్ రిజర్వేషన్, అదేవిధంగా 30 రోజులు నేర చరిత్ర ఉంటే ఆ ప్రజాప్రతినిధులు జైళ్లకు అరెస్ట్ అయ్యే విధంగా, అరెస్ట్ అయితే వాళ్ళ సీటు కోల్పోయే విధంగా ఇట్లాంటి బిల్లులను, మంచి మంచి బిల్లులు, రాజకీయానికి ఉపయోగపడే బిల్లులను వాళ్ళు యాక్సెప్ట్ చేయించుకోవడానికి ఈ నిరసన అనేది అడ్డొస్తుందని చెప్పి ఈ నిరసనను ఒక అడుగు ఓటమి ఒప్పుకొని ఒక అడుగు వెనుకకేసి 3 బిల్లులను పాస్ చేయించుకునే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు పోతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ విజయం ఒక 50 ఏళ్ళు, 100 సంవత్సరాలు భారతదేశ చరిత్రలో గుర్తుంటుంది, ఇంకెక్కువనే గుర్తుంటుంది. ఇది మామూలు ఆషామాషి విజయం కాదు. ఒక్క గవర్నమెంట్ ఆస్తులు ధ్వంసం చేయకుండా, కులాలు మతాలు కొన్ని వచ్చినాయి, వీళ్ళు పోలీసులను కొట్టడం, పోలీసులు వీళ్ళని కొట్టడం, మొత్తం గందరగోళాలు చాలా ఏర్పడ్డా కూడా పూర్తిగా శాంతియుతంగా అయిన ప్రొటెస్ట్ అంటే ఈ ప్రొటెస్ట్ను చెప్పుకోవచ్చు. సీజేపీ పార్టీ తరఫున దేశమంతా ఏకమై అభిజిత్ దీప్కే నాయకత్వంలో సోనం వాంగ్చుక్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భంగా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని తెలవడంతో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళకి ఈ రోజుతో శాంతి కలుగుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, బీజేపీ ప్రభుత్వం వెనకడుగేసుడు, జెన్జీ అంతా ఫ్యూచర్ కోసం ఒక ప్రొటెస్ట్ చేయడం కాబట్టి వాళ్ళ ఆత్మ ఖచ్చితంగా శాంతి జరుగుతుంది. ఇంకొక అసలైన విషయం ఏంటంటే రాష్ట్రాలల్లో బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, బీఆర్ఎస్ ఉండని, టీడీపీ ఉండని, ఏ పొలిటికల్ పార్టీలు ఏ రాష్ట్రంలో ఉన్నా, అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న అందరూ తప్పులు చేసేవాళ్ళే. వాళ్ళందరికీ బుద్ధి సిగ్గు అనేది ఈ రాజీనామాతో వస్తుంది. ఇదంతా ఎందుకు సాధ్యమైందంటే ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టిళ్ళు. ప్రశ్నించి గల్లా పట్టుకొని ప్రశ్నించి మమ్మల్ని కొట్టినా, మమ్మల్ని చంపినా, మా మీద కేసులు పెట్టినా మేము వెనక్కి తగ్గమని నిల్చున్నందుకు ప్రభుత్వాలు దిగొచ్చినాయి. రేపటి నాడు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ అధికారంలో ఉన్నా కూడా ఏమైనా తప్పు చేస్తే ఈ విధంగా అవుతుందని ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళు ఉంటారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా. కాబట్టి ఈ విజయం అనేది భారతదేశ యువతకి, జెన్జీకి, ప్రతి యూనివర్సిటీలో ఉన్న విద్యార్థికి, ప్రతి రాష్ట్రం, ప్రతి మండలంలో ఉన్న యువత విద్యార్థులకే అంకితం. ఇట్లా సిస్టంలో తప్పులు జరిగినప్పుడే గల్లబట్టి ప్రశ్నించడానికే మన విద్యార్థుల రాజకీయ పార్టీ అని పెట్టినాం. మన ముఖ్య ఎజెండా విద్యా, వైద్యం, కార్పొరేట్ హాస్పిటల్లో ప్రతి మనిషికి ఉచితంగా చూడాలి. మనిషికి కావాల్సింది విద్యా, వైద్యం. అసలు సీజేపీ లాంటి ఈ నీట్కి సంబంధించిన ప్రొటెస్టులు విద్యా, వైద్యం మీద కావాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై హింద్.